అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ రోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ఇటీవల నటించిన సికిందర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిశ్రమ ఫలితాలను అందుకుంది. 100 కోట్ల రూపాయలకు పైగా వసూలు సాధించి థియేటర్లలో ప్రదర్శితమవుతున్నప్పటికీ ఈ సినిమా కథనం స్క్రీన్ ప్లే పరంగా విమర్శకుల నుంచి పెదవి విరుపులు ఎదుర్కొంది. ఇదిలా ఉండగా ఈ సినిమా నుంచి తొలగించిన ఓ కీలక సన్నివేశానికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సన్నివేశంలో అందాల భామ కాజల్ అగర్వాల్ కూడా ఉండటం విశేషం. ఆన్లైన్లో ముఖ్యంగా ఎక్స్ వేదికలో ప్రత్యక్షమైన ఈ వీడియోలో కాజల్ అగర్వాల్ పోషించిన పాత్ర తన సంకుచిత భావాలు గల మామగారు భర్త పెట్టే ఇబ్బందులతో తీవ్ర నిరాశకు లోనై ఆత్మహత్యా యత్నానికి పాల్పడుతుంది. అయితే అదే సమయంలో సల్మాన్ ఖాన్ పాత్ర ఆమెను కాపాడుతుంది. అనంతరం జీవితం ఎంత విలువైందో వివరిస్తూ ఆమె అత్తమామల ఆలోచన విధానం మారాలని హితవు పలికేలా సంభాషణ సాగుతుంది. ఈ తొలగించిన సన్నివేశం ఇప్పుడు నెట్టింట చర్చనీయాంశంగా మారింది. ఇంతటి ప్రాముఖ్యత ఉన్న బలమైన సందేశాన్నిచ్చే సన్నివేశాన్ని సినిమా ఫైనల్ కట్ నుంచి ఎందుకు తొలగించాల్సి వచ్చిందని పలువురు నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. ప్రపంచ సినీ యవనికపై తెలుగు సినిమా ఖ్యాతిని ఇనుమడింపజేసిన గొప్ప నిర్మాణ సంస్థ పూర్ణోదయ సంస్థ. తెలుగు సినిమా వ్యాపార ధోరణి పేరుతో అదుపు తప్పి విచ్చలవిడిగా రెచ్చిపోతుంటే కాపు కాసిన ఆపద్బాంధవుడు, ఉత్తమ అభిరుచితో సినిమాకి సేవలు చేసిన గొప్ప నిర్మాత పూర్ణోదయ అధినేత ఏడిద నాగేశ్వరరావు 1934 ఏప్రిల్ 24న గోదావరి జిల్లా తణుకులో జన్మించారు. ఆయన 91వ జయంతి. ఈ సందర్భంగా ఆయన సినీ జర్నీని ఒకసారి పలకరించి చూస్తే శంకరాభరణం, సాగర సంగమం, స్వయం కృషి, స్వాతిముత్యం, ఆపద్బాంధవుడు, సితారా, సీతాకోకచిలుక మొదలైన కళాత్మక దృశ్య కావ్యాలను ప్రపంచానికి అందించిన ప్రముఖ చలనచిత్ర నిర్మాత ఏడిద నాగేశ్వరరావు. కాలేజ్ రోజుల నుండి నాటక అనుభవం ఉన్నందున ఆయన దృష్టి నటనపై పడి మద్రాస్ రైలెక్కిన ఈయనకు నిరాశ మిగిలింది. చేసేది లేక అక్కడే స్థిరపడి చిన్నా చితగా వేషాలు వేస్తూ డబ్బింగులు చెబుతూ నానా కష్టాలు పడుతూ బతుకు కొనసాగించారు. అలాంటి సమయంలో 1976లో ఆయన మిత్రుల ప్రోత్సాహంతో సిరిసిరి మువ్వ చిత్రానికి నిర్వహణ బాధ్యతలు వహించి మంచి విజయం సాధించారు. ఆ విజయం ఇచ్చిన ఉత్సాహంతో పూర్ణోదయ ఆర్ట్స్ క్రియేషన్స్ సంస్థను స్థాపించి మొదటి చిత్రంగా తాయారమ్మ బంగారయ్య చిత్రాన్ని నిర్మించారు. అది మంచి విజయం సాధించింది. తదుపరి చిత్రం కళాతపస్వి కె విశ్వనాథ్ గారి దర్శకత్వంలో శంకరాభరణం తెలుగు చిత్ర ఖ్యాతిని ఖండాంతరాలకు తీసుకువెళ్లిన అద్భుత కావ్యం. ఈ చిత్రానికి వచ్చిన పేరు ప్రఖ్యాతలు, బాక్సాఫీస్ కలెక్షన్స్ గానీ జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్ర అవార్డులు ఏ చిత్రానికి రాలేదంటే అతిశయోక్తి కాదు. జాతీయ స్థాయిలో స్వర్ణకమలం పొందిన మొట్టమొదటి చిత్రం. అలాగే ఏ దేశం వెళ్లినా శంకరాభరణం గురించి ప్రస్తావనే అప్పట్లో. ఆ తర్వాత వచ్చిన సీతాకోకచిలుక అప్పట్లో ట్రెండ్ సెట్టర్. ఇప్పుడు వస్తున్న అనేక విజయవంతమైన ప్రేమ కథా చిత్రాలకు సీతాకోకచిలుక మాత్రమే ఇన్స్పిరేషన్. ఈ చిత్రం కూడా మంచి విజయాన్ని సాధించింది. ఏడిద నిర్మించిన తదుపరి చిత్రం కమల్ హాసన్, కె విశ్వనాథ్ కాంబినేషన్లో సాగర సంగమం. ఈ చిత్రానికి కూడా ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. అవార్డులతో పాటు రివార్డులు సొంతం చేసుకున్నది ఈ చిత్రం. ఇక తర్వాత తెలుగు, తమిళం, మలయాళంలో ఒకేసారి విడుదలై సూపర్ హిట్ కూడా అయింది. ఇలా ఎన్నో సినిమాలు నిర్మించుకుంటూ పోయారు. జాతీయ అవార్డు, రాష్ట్ర బంగారు నంది పొందిన ఈ ముత్యం ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డులకు భారతదేశం తరపున ఎన్నుకోబడిన మొట్టమొదటి తెలుగు చిత్రం. ఇక స్వయం కృషి మెగాస్టార్ చిరంజీవితో ఏ కమర్షియల్ చిత్రము తీయకుండా ఓ సాధారణ చెప్పులు కుట్టుకునే సాంబయ్య పాత్రతో సినిమా తీయడం పెద్ద సాహసమే. అది విజయవంతం చేసి అందరి మన్ననలు పొందారు ఏడిద. ఇక మళ్లీ విశ్వనాథ్, చిరంజీవులతో తీసిన చిత్రం ఆపద్బాంధవుడు. చిరంజీవి నట విశ్వరూపానికి ఓ మంచి ఉదాహరణ. మంచి చిత్రాలు నిర్మించాలంటూ తరచూ చెప్పే ప్రభుత్వం ఇన్ని మంచి చిత్రాలు నిర్మించిన ఏడిద నాగేశ్వరరావును ఏ రీతినా గౌరవించింది అని ప్రశ్నించుకుంటే కనీసం పద్మశ్రీ కూడా ఇవ్వలేదు. తెలుగు సినిమాను తొలి ఖండాంతర ఖ్యాతిని తెచ్చిపెట్టిన నిర్మాత అయిన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు నామినేట్ అయ్యారు. కానీ అవార్డు రాలేదు. రాష్ట్ర ప్రభుత్వం నుండి రావాల్సిన రఘుపతి వెంకయ్య అవార్డు కూడా సినీ రాజకీయాల మూలాన రాలేదు. మంచి చిత్రం కోసం కోట్లాది రూపాయలు పనంగా పెట్టిన ఒక గొప్ప నిర్మాతకు దక్కాల్సిన గౌరవం దక్కిందా అన్నది టన్ను బరువైన ప్రశ్న. కనీసం మరణ అనంతరం ఇవ్వగలిగిన పురస్కారాలు ఇవ్వచ్చు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం తలపెట్టిన గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్లోనైనా ఆయనకి రఘుపతి వెంకయ్య అవార్డు లేక ప్రత్యేక అవార్డు ఏదైనా ప్రకటిస్తే బాగుంటుంది. కళాసాగర్ వారు దశాబ్దపు ఉత్తమ నిర్మాతగా అవార్డునిచ్చి గౌరవించారు. సంగం అకాడమీ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు, సంతోషం లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డుతో సత్కరించి గౌరవించాయి. టాలీవుడ్ యువ నటులు సంగీత
తిరువీర్, కావ్య కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రలో నటించిన సూపర్ హిట్ చిత్రం మసూదా. హర్రర్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ చిత్రాన్ని స్వధర్మ ఎంటర్టైన్మెంట్ పతాకంపై రాహుల్ యాదవ్ నక్కా నిర్మించగా సాయి కిరణ్ దర్శకత్వం వహించాడు. నవంబర్ 18, 2022న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ ను అందుకుంది. అయితే ఈ సినిమా ప్రస్తుతం తెలుగు ఓటీటీ వేదిక ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. అయితే తెలుగులో మాత్రమే ఈ సినిమా అందుబాటులో ఉండటంతో వేరే భాష ప్రేక్షకులకు రీచ్ కాలేకపోయింది. అయితే ఈ మూవీ వచ్చిన దాదాపు 3 ఏళ్ల తర్వాత మరో ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది ఈ చిత్రం. ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ చిత్రం ప్రస్తుతం తెలుగుతో పాటు ఇతర భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది. జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలోని పహల్గామ్లో జరిగిన భీకర ఉగ్రదాడిలో 28 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. మంగళవారం ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్న పర్యాటకులపై ఉగ్రవాదులు అకస్మాత్తుగా దాడి చేశారు. ఈ దాడిని సినీ ప్రముఖులు తీవ్రంగా ఖండిస్తున్నారు. తాజాగా ఈ ఘటనపై బాలీవుడ్ దిగ్గజ లిరిక్ రైటర్ జావేద్ అఖ్తర్ స్పందించాడు. పహల్గామ్ ఉగ్రదాడి వార్త నన్ను దిగ్భ్రాంతికి గురిచేస్తుంది. నా హృదయం బాధతో నిండిపోయింది. ఏదేమైనా ఎంత ఖర్చైనా ఎలాంటి పరిణామాలు ఎదురైనా సరే పహల్గామ్ ఉగ్రవాదులు తప్పించుకోకూడదు. ఈ సామూహిక హంతకులు తమ మానవత్వం లేని చర్యలకు వారి ప్రాణాలతోనే మూల్యం చెల్లించాలంటూ జావేద్ ఎక్స్ వేదికగా రాసుకొచ్చాడు. ప్రముఖ నటులు దీపికా కక్కర్, షోయబ్ ఇబ్రహీం జంట తమ కుమారుడు రుహాన్తో కలిసి కశ్మీర్ ట్రిప్కు వెళ్లారు. ట్రిప్లో భాగంగా తమ బాబుతో కలిసి లోయలో ఎంతో సరదాగా గడిపారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సోమవారం మధ్యాహ్నం అక్కడ ఉగ్రదాడి జరిగిన తర్వాత నెటిజన్స్ అభిమానులు వీరి గురించి ఆందోళన చెందారు. దీంతో షోయబ్ సోషల్ మీడియా వేదికగా తాము క్షేమంగా బయటపడ్డామంటూ పోస్టు పెట్టారు. దాడి జరగడానికి కొన్ని గంటల ముందే అక్కడి నుంచి బయలుదేరి క్షేమంగా ఢిల్లీకి చేరుకున్నట్లు వెల్లడించారు. మేం క్షేమంగా ఉన్నాం. మంగళవారం ఉదయమే కశ్మీర్ నుంచి బయలుదేరాం. సురక్షితంగా ఢిల్లీ చేరుకున్నాం. ఎవరూ ఆందోళన పడకండి అంటూ ఇన్స్టా స్టోరీస్లో రాసుకొచ్చారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రపంచ స్థాయి ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ శిఖరాగ్ర కార్యక్రమాన్ని తొలిసారిగా భారత్లో నిర్వహించనున్నారు. వేవ్స్ పేరిట కేంద్ర ప్రభుత్వ సమాచార ప్రసార శాఖ ఆధ్వర్యంలో జరిగే ఈ భారీ ఈవెంట్లో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కూడా పాలుపంచుకుంటున్నారు. చిరంజీవి వేవ్స్ సలహా సంఘంలో సభ్యుడిగా ఉన్నారు. ముంబైలోని జియో కన్వెన్షన్ సెంటర్లో మే 1 నుంచి 4వ తేదీ వరకు ఈ వేవ్స్ సమ్మిట్ జరగనుంది. ఈ కార్యక్రమం గురించి తాజాగా ఓ ప్రోమో రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటూ ఔత్సాహిక కళాకారులకు చిరంజీవి పిలుపునిచ్చారు. ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది, నేను కాలేజ్లో స్టేజ్ ఎక్కి నాటకం వేయకపోయి ఉంటే ఏమై ఉండేవాన్నో. మీలో చాలా మందికి తెలుసు, ఆంధ్రప్రదేశ్లోని బొగల్తూరు అనే చిన్న గ్రామం నుంచి పెద్ద ఆశలతో నేను సినీ రంగానికి వచ్చాను. కాలేజ్లో వేసిన చిన్న నాటకంతో నా నటనా ప్రస్థానం ప్రారంభమైంది. నటుణ్ణి అవ్వాలన్న పెద్ద కలతో ఆ రోజు స్టేజ్ ఎక్కి నాటకం ద్వారా తొలి అడుగు వేశాను. ఇప్పుడు మీ వంటి ఔత్సాహికులకు వేవ్స్ తొలి వేదిక. వేవ్స్ ద్వారా కళలు సాకారమవుతాయి. వేవ్స్ ద్వారా అవకాశాలు లభిస్తాయి. మీరు ఊహించకపోవచ్చు, ఇదే మీ లైఫ్లో టర్నింగ్ పాయింట్ కావచ్చు. ఇప్పుడు చెప్పండి, మీరు దిగ్గజాలను కలుసుకోవాలి అనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం? http://www.waveindia.org పోర్టల్లో మీ వివరాలను రిజిస్టర్ చేయించుకోండి. వేవ్స్ 2025లో పాల్గొనండి. దీన్ని మీ లాంచ్ ప్యాడ్లా మలుచుకోండి అని చిరంజీవి ఆ వీడియోలో పిలుపునిచ్చారు. అశురెడ్డి ప్రధాన పాత్రలో నటించిన తాజా వెబ్ సిరీస్ ఒకటి ఎలాంటి పెద్ద ప్రచార ఆర్భాటం లేకుండా నేరుగా ఓటీటీలో విడుదలైంది. ఎవరు ఎప్పుడు ఎక్కడా పేరుతో తెరకెక్కిన ఈ సిరీస్ ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతుంది. పిఎస్ రావు దర్శకత్వంలో రూపొందిన ఈ వెబ్ సిరీస్ ఒక మర్డర్ మిస్టరీ థ్రిల్లర్గా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇందులో అశురెడ్డితో పాటు నటి ధన్య బాలకృష్ణ, నటుడు కౌశల్ మందా, కమీడియన్ ఆటో రామ్ ప్రసాద్ తదితరులు ముఖ్యమైన పాత్రలను పోషించారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ హంగామా యాప్లో ఈ సిరీస్ను అందుబాటులో ఉంచారు. ఆసక్తికరంగా తెలుగు వర్షన్తో పాటు హిందీ భాషలో కూడా ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతూ ఉండటం విశేషం. టాలీవుడ్ సీనియర్ నటుడు జగపతి బాబు గురించి ప్రత్యేక పరిచయాలక్కర్లేదు. మొదట్లో హీరోగా నటించిన జగపతి బాబు ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అదరగొడుతున్నాడు. ముఖ్యంగా విలన్గా జగపతి బాబు అదరగొట్టేస్తున్నాడు. ఒకప్పుడు హీరోగా వెలుగు వెలిగి ఆ తర్వాత అవకాశాలు తగ్గడంతో ఆ వెంటనే ప్రతి నాయకుడిగా మారిన జగపతి బాబు అప్పుడప్పుడు ఇంటర్వ్యూలు ఇస్తూ హాట్ టాపిక్ అవుతున్నారు. జగపతి బాబు ఏది మాట్లాడినా ముక్కుసూటిగా మాట్లాడేస్తారు. రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో తన పెద్ద కూతురికి పెళ్లి చేసి తప్పు చేశానని, రెండో అమ్మాయికి పెళ్లి చేయనని సంచలన కామెంట్ చేశారు. జగపతి బాబుకి 2 అమ్మాయిలు కాగా పెద్ద కూతురుని అమెరికాకి చెందిన వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశాడు. అమెరికా వ్యక్తిని అతను కూతురు ఇష్టపడితే
వెంటనే అతనికి ఇచ్చి వివాహం చేశాడు. ఇక పెద్ద కుమార్తె నాకు పిల్లలొద్దు, ఎవరినైనా దత్తత తీసుకుని పెంచుకుంటాను అంటే దానికి కూడా ఓకే చెప్పారట జగపతి బాబు. పిల్లలకు పెళ్లి చేశాక వారిపై తల్లిదండ్రులకు ఎలాంటి హక్కులు బాధ్యతలు ఉండవని అంటున్నారు. ఇక పెద్ద కుమార్తెకు పెళ్లి చేసి తప్పు చేశాను, ఇప్పుడు చిన్న కుమార్తెకి తాను పెళ్లి చేయను అంటున్నారు. నువ్వెవరినైనా ఇష్టపడినా ప్రేమించిన వ్యక్తి ఎవరైనా ఉంటే చెప్పు, అతన్ని పెళ్లి చేసుకుంటానంటే అప్పుడు పెళ్లి చేస్తా, నాకు నేనుగా పెళ్లి మాత్రం చేయనని ఖరాఖండిగా చెప్పేశారు జగపతి బాబు. మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా దసరా చిత్రంతో విశేష గుర్తింపు పొందిన యువ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఓ ప్రతిష్టాత్మక చిత్రం రూపుదిద్దుకోనున్న సంగతి తెలిసిందే. ఈ క్రేజీ ప్రాజెక్టుకు నటుడు నాని నిర్మాతగా వ్యవహరిస్తూ ఉండటంతో అంచనాలు మరింత పెరిగాయి. అయితే ఈ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందనే దానిపై నెలకొన్న ఉత్కంఠకు తెరదించుతూ నాని తాజాగా కీలక వివరాలు వెల్లడించారు. ప్రస్తుతం నాని తన స్వీయ నిర్మాణంలో వస్తున్న హిట్ 3 సినిమా ప్రచార కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటున్నారు. మే 1న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ప్రమోషన్స్లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మీడియా ప్రతినిధులు చిరంజీవి శ్రీకాంత్ ఓదెల ప్రాజెక్టు గురించి ఆయన్ను ప్రశ్నించారు. దీనిపై నాని స్పందిస్తూ తాను ప్రస్తుతం ప్యారడైజ్ అనే మరో సినిమా చేయాల్సి ఉందని, దాని చిత్రీకరణ త్వరలోనే ప్రారంభం కానుందని నాని తెలిపారు. ప్యారడైజ్ సినిమా పూర్తయిన వెంటనే చిరంజీవి గారి ప్రాజెక్టు పనులు మొదలు పెడతామని నాని స్పష్టం చేశారు. అంతేకాకుండా ఈ మెగా ప్రాజెక్టును 2027లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. అనుష్కతో ఘాటి మొదలుపెట్టాడు డైరెక్టర్ క్రిష్. గత ఏడాది టీజర్ కూడా విడుదల చేసి మూవీపై భారీ అంచనాలు పెంచాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ కూడా సినిమాపై ఆసక్తి కలిగేలా చేసింది. ఇక ఈ మూవీని ఏప్రిల్ 18న రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ గతంలో ప్రకటించారు. కానీ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతుంది. దీంతో ఈ సినిమా పరిస్థితి అయోమయంగా మారింది. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ చేస్తారనే దానిపై క్లారిటీ కూడా లేకుండా పోయింది. సినిమా షూటింగ్ మధ్యలోనే ఆగిపోయిందా, లేకపోతే క్రిష్ ఈ చిత్రం నుండి తప్పుకున్నాడా, సినిమా వాయిదా పడితే కనీసం వాయిదా వేస్తున్నాము, త్వరలోనే విడుదల తేదీ ప్రకటిస్తాము అనే విషయాలు కూడా చెప్పడం లేదు. దీనిని బట్టి క్రిష్ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నాడా, అందుకే మూవీ ఆగిపోయిందా అని అందరూ ముచ్చటించుకుంటున్నారు. అసలు క్రిష్ సినిమాలకే ఎందుకు ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నాయి? బాలీవుడ్లో ఆయన మణికర్ణిక వంటి చారిత్రాత్మక చిత్రాన్ని మొదలుపెట్టి మధ్యలోనే వెళ్లిపోయాడు. మిగిలిన సినిమాని కంగనా రనౌత్ దర్శకత్వం వహించారు. హరిహర వీరమలుని మధ్యలోనే వదిలిపెట్టేశాడు. ఇక ఇప్పుడు ఘాటిని కూడా మధ్యలోనే వదిలేశారా అన్న ప్రశ్న తలెత్తుతోంది. టాలీవుడ్ దర్శకుడు హరీష్ శంకర్ తెలుగు ప్రేక్షకులపై మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గతంలో మనోళ్ళు మన సినిమాలు చూడరు గానీ బయట సినిమాలు బానే చూస్తారు, కాబట్టి ఈ సినిమాని కూడా చూడాలంటూ డ్రాగన్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి అలాంటి వ్యాఖ్యలు చేశాడు హరీష్. మలయాళంలో బాక్సాఫీస్ హిట్గా నిలిచిన అలప్పజ జింఖానా చిత్రం తెలుగులోకి రాబోతున్న విషయం తెలిసిందే. జింఖానా పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు మేకర్స్. ప్రేమలు ఫేమ్ నస్లెన్ ఇందులో కథానాయకుడిగా నటిస్తున్నారు. ఖలీద్ రెహమాన్ స్వీయ దర్శకత్వంలో జాబ్ ఇన్ఛార్జ్ సమీర్ ఖారత్, సుభీష్ కన్నం చెర్లతో కలిసి ఈ స్పోర్ట్స్ డ్రామాను నిర్మించారు. ఈ నెల 25న ప్రేక్షకుల ముందు రానుంది ఈ చిత్రం. ఈ సందర్భంగా మూవీ ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించగా ఈ వేడుకకు ముఖ్య అతిథిగా వచ్చిన దర్శకుడు హరీష్ శంకర్ సినిమా హిట్ అవ్వాలని చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపాడు. ఈ క్రమంలోనే ఆయన మాట్లాడుతూ, నేను డ్రాగన్ సినిమా అప్పుడు చెప్పాను, ఇప్పుడు మళ్లీ చెబుతున్నా, మనోళ్ళు తెలుగు ప్రేక్షకులు మన సినిమాలు తప్ప అన్ని సినిమాలు చూస్తారు. అయితే ఈ వ్యాఖ్యలను కొందరు తప్పుపడుతూ మీ సినిమాలు బాగుంటే చూసేవాళ్ళు లేవు కాబట్టే ఇతర భాష సినిమాలు చూస్తున్నారంటూ నన్ను ట్రోల్ చేశారు. ఆ విషయం నేను పట్టించుకోలేదు, ముందు చెప్పినట్లుగానే ఈ సినిమాను కూడా ఆదరించండి అంటూ హరీష్ చెప్పుకొచ్చాడు. జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలో పర్యాటకులపై జరిగిన భీకర ఉగ్రదాడిలో 28 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. పహల్గాంలో మంగళవారం ప్రకృతి అందాలను చూస్తున్న పర్యాటకులపై ఉగ్రవాదులు ఒక్కసారిగా దాడికి తెగబడ్డారు. ఈ దాడిని సినీ సెలబ్రిటీలు ఖండిస్తున్నారు. మినీ స్విట్జర్లాండ్గా పేరొందిన ఆ ప్రాంతంలో తన అనుబంధాన్ని హీరో విజయ్ దేవరకొండ తాజాగా గుర్తు చేసుకున్నారు. ఈ దాడి ఘటన తన మనసును కలిచివేస్తుందంటూ పోస్టు పెట్టారు. 2 ఏళ్ల క్రితమే నా పుట్టినరోజును పహల్గాంలో సెలబ్రేట్ చేసుకున్నాను. ఓ సినిమా షూటింగ్లో భాగంగా అక్కడికి వెళ్లిన నేను కశ్మీర్లోని అంతమైన ప్రాంతంలో అక్కడి ప్రజల స్వచ్ఛమైన నవ్వుల మధ్య నా పుట్టినరోజు చేసుకున్నాను. స్థానికంగా ఉండే కశ్మీరీ స్నేహితులు నన్ను ఎంతో జాగ్రత్తగా చూసుకున్నారు. ఆ ప్రాంతంలో జరిగినది విని నా హృదయం పగిలిపోయింది. ఉగ్రవాదులు సైనిక దుస్తుల్లో వచ్చి కాల్పులు జరపడం సిగ్గుచేటు. ఇలాంటి పిరికి వాళ్లను త్వరలోనే అంతమొందిస్తామని ఆశిస్తున్నా. భారతదేశం ఉగ్రవాదానికి ఎప్పటికీ తలవంచదు. బాధిత కుటుంబాలకు మేమండగా నిలుస్తామని విజయ్ దేవరకొండ తన పోస్టులో రాసుకొచ్చారు.
ఆహా ఓటీటీలో ఇప్పటి వరకు తమిళ్లో స్ట్రీమింగ్ అవుతున్న ది అకాలి ఇకపై తెలుగులోనూ థ్రిల్ చేయనుంది. అదే ఓటీటీ ఈ నెల 26 నుంచి తెలుగు ఆడియో అందుబాటులో ఉండనుంది. నాజర్, వినోద్ కిషన్, తలైవాజల్, విజయ్ ప్రధాన పాత్రలో దర్శకుడు మహమ్మద్ ఆసిఫ్ హమీద్ తెరకెక్కించిన హర్రర్ థ్రిల్ మూవీ ఇది. గత ఏడాది థియేటర్లలో విడుదలైంది. జానీస్ అనే అమ్మాయి వరుస హత్యలు చేస్తూ ఉంటుంది. సంబంధిత కేసును ఛేదించే క్రమంలో పోలీసు అధికారికి విస్తుపోయే విషయాలు తెలుస్తాయి. మరి జానీస్ ఎందుకు మర్డర్స్ చేయాల్సి వచ్చింది, ఆమె వెనక ఎవరైనా ఉన్నారా తదితర ఆసక్తికర అంశాలతో ఈ చిత్రం రూపొందింది. ప్రముఖ హాలీవుడ్ నటి అంబర్ హెడ్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ల మధ్య గతంలో నడిచిన వ్యవహారం మరోసారి వార్తల్లోకి వచ్చింది. ఎలాన్ మస్క్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్విట్టర్ను కొనుగోలు చేసి దానికి ఎక్స్ అని పేరు మార్చిన తర్వాత అంబర్ హెడ్ ఖాతా కనిపించకుండా పోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. పాత సంబంధాల నేపథ్యంలో మస్కే ప్రతీకారంగా ఆమె ఖాతాను తొలగించి ఉంటారనే ఊహాగానాలు కూడా జోరుగా వినిపిస్తున్నాయి. హాలీవుడ్ స్టార్ పైరట్స్ ఆఫ్ కరేబియన్ సిరీస్ సినిమాల హీరో జానీ డెప్తో వివాహం, ఆ తర్వాత విడాకులు, గృహహింస ఆరోపణలతో అంబర్ హెడ్ ప్రపంచవ్యాప్తంగా వార్తల్లో నిలిచారు. జానీ డెప్తో వివాద సమయంలో అలాగే విడిపోయిన తర్వాత కూడా అంబర్ హెడ్, ఎలాన్ మస్క్ ల మధ్య సన్నిహిత సంబంధం ఉందంటూ అప్పట్లో వార్తలొచ్చాయి. అయితే వారి బంధం ఎక్కువ కాలం నిలవలేదని, ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయనే ప్రచారం కూడా జరిగింది. కల్కి 2 విడుదల తేదీకి సంబంధించి తాజాగా అప్డేట్ ఇచ్చారు దర్శకుడు నాగశ్విన్. కల్కి 2 ఎప్పుడు విడుదలవుతుందని నాగిని మీడియా అడగ్గా, కల్కిని 3-4 గ్రహాలు ఒకే వరుసలో ఉన్నప్పుడు రిలీజ్ చేశాను. దాని సీక్వెల్ కూడా ఇప్పుడు 7-8 గ్రహాలు ఒకే వరుసలోకి వచ్చినప్పుడు విడుదల చేస్తాను, కాస్త ఆగండి అంటూ సమాధానమిచ్చారు. బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం కేసరి చాప్టర్ 2 అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ జలియన్ వాలా బాగ్ అనేది ట్యాగ్ లైన్. మాధవన్, రెసినా కసాండ్రా, అనన్య పాండే కీలక పాత్రలో నటించారు. ఈ సినిమాకు కరణ్ సింగ్ త్యాగి దర్శకత్వం వహించగా ధర్మ ప్రొడక్షన్ బ్యానర్ పై కరణ్ జోహార్ ఈ సినిమాను నిర్మించారు. సమ్మర్ కానుకగా ఈ చిత్రం ఏప్రిల్ 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమాకు హిట్టాక్ వచ్చినా కూడా కలెక్షన్స్ మాత్రం దారుణంగా ఉన్నాయి. చిత్రం 5 రోజుల్లో 39.16 కోట్ల నెట్ కలెక్షన్స్ మాత్రమే సాధించింది. ఈ విషయాన్ని సదరు నిర్మాణ సంస్థనే అధికారికంగా ప్రకటించింది. మూవీకి పాజిటివ్ టాక్ వచ్చి 5 రోజుల్లో 100 కోట్లు సాధించాల్సింది పోయి కేవలం 40 కోట్లు కూడా దాటకపోవడంతో 100 కోట్ల మార్క్ అందుకోవడానికి ఇంకెన్ని రోజులు పడుతుందని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. మరోవైపు యాక్షన్ సన్నివేశాలు కూడా లేకపోవడంతో ఓటీటీలోకి వచ్చాక ఈ సైలెంట్ డ్రామాను చూద్దామని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ప్రముఖ ఓటీటీ ఈటీవీ విన్ ప్రతి ఆదివారం ఓ షార్ట్ స్టోరీ విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ క్రమంలో ఈ సండే ఏప్రిల్ 20న ట్రింగ్ ట్రింగ్ రాబోతుంది. ఈ సందర్భంగా తాజాగా ట్రైలర్ విడుదలైంది. ఈ ప్రచార చిత్రం ల్యాండ్ లైన్ ఫోన్ జ్ఞాపకాలు గుర్తు చేసేలా ఉంది. పల్లెటూరి నేపథ్యంతో ఈ ప్రేమ కథను తెరకెక్కించారు దర్శకుడు సతీష్ వేగస్న. తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డాన్సర్ అండ్ డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎస్ఆర్ రాజు అలియాస్ ముక్కురాజు మాస్టర్ విగ్రహావిష్కరణ వేడుక బుధవారం ఉదయం ఘనంగా జరిగింది. టీఎఫ్టీడీడీఏ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన ముక్కురాజు మాస్టర్ విగ్రహాన్ని ప్రముఖ దర్శక నిర్మాత ఆర్ నారాయణమూర్తి ముఖ్య అతిథిగా హాజరై ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు భరత్ భూషణ్, దర్శకుల సంఘం అధ్యక్షుడు వీరశంకర్, ఫిలిం ఛాంబర్ ప్రధాన కార్యదర్శి దామోదర ప్రసాద్, దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, వల్లభనేని అనిల్ కుమార్, టీఎఫ్టీడీడీ అధ్యక్షుడు జోసెఫ్ ప్రకాష్, ప్రధాన కార్యదర్శి దేవరా శ్రీనివాస్, ఇతర కమిటీ సభ్యులు పాల్గొన్నారు. డాన్సర్స్ యూనియన్ ఏర్పాటై 35 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ముక్కురాజు మాస్టర్ విగ్రహాన్ని ఆవిష్కరించినట్లు టీఎఫ్టీడీడీఏ అధ్యక్షుడు జోసెఫ్ ప్రకాష్ తెలిపారు. మన టాలెంట్ నమ్మనప్పుడు మనల్ని నమ్మి స్టార్టింగ్ నుండి ఇప్పటివరకు కేవలం మన డాన్సర్స్తోనే పనిచేసినారు మన నారాయణమూర్తి గారు. సో స్టార్టింగ్ నుండి ముక్కురాజు గారికి కొరియోగ్రఫీ చేయడం కానీ, మనల్ని ఎంకరేజ్ చేయడంలో కానీ స్టార్టింగ్ నుండి సార్ మేము ఈరోజు ఉన్నామంటే మీ పాత్ర చాలా ముఖ్యమైన పాత్ర మీది. ఈరోజు మీరు రావడం మాకు చాలా సంతోషాన్ని, గౌరవకరంగా ఉంది. మీరు మాస్టర్ గురించి, అసోసియేషన్ గురించి మాట్లాడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. తమ్మాడు భరద్వాజ్ గారికి, దామోదర ప్రసాద్ గారికి, అనిల్ గారికి, అమ్మిరాజు గారికి, నటరాజు గారికి, ఫైట్ మాస్టర్ నాయకులు గారికి, డాన్స్ మాస్టర్ నాయకులు గారికి, ముఖ్యంగా ఈ మహానుభావుడు విగ్రహాన్ని నాతో ఆవిష్కరింపజేసే మహాభాగ్యం కల్పించినటువంటి అసోసియేషన్ పెద్దలు ప్రెసిడెంట్ జోసఫ్ గారికి, జనరల్ సెక్రటరీ శ్రీనివాస్ దేవర్ గారికి, ట్రెజరర్ భాను గారికి, తదితర సభ్యులకు, మొత్తం అందరికీ కూడా, నటరాజు గారికి, ఫౌండర్ సభ్యులు అందరికీ నా వందనాలు చెప్తున్నానండి. మీడియా మిత్రులరా ధన్యవాదాలు మీకు. ఈ అసోసియేషన్ ఇంత గొప్పదైంది.
ఈవేళ అమ్మలు అయ్యలు తమ్ముళ్ళారా మీరందరికీ మీ అందరికీ నమస్కారం పెడుతున్నానండి. ఎందుకంటే నాకు మామూలు ఆనందంగా లేదండి. ఎందుకంటే ఆ మహానుభావుడితో నాకు పరిచయం, నేను మా గురువు దాసనారాయణరావు శిష్యునండి. ఆయనకి అప్పుడు డాన్స్ మాస్టర్ రాజుగారు శేషు గారు, ముక్కురాజు శేషు గారు, శేషు గారు రాజుగారు విడిపోయారండి. రాజుగారు చేస్తున్నారండి. అప్పుడు రాజుగారు నేను చూస్తుండేవాడిని. నేను జూనియర్ ఆర్టిస్ట్గా వచ్చానండి. అప్పుడు నేను మీరు నమ్మండి మిత్రులారా, ఆయన గొప్పతనం ఏంటంటే సిన్స్ బిగినింగ్ ఎప్పుడూ కూడా ఇతరులను కొత్త వాళ్ళను ఎంకరేజ్ చేయడంలో నిజంగా ఆయన నెంబర్ 1 అండి. ఎవరైనా వస్తే, ఎవరైనా అవకాశాలు కోరుకుంటే, అవకాశాలు లేవు పొమ్మంటుంటే ఆయన వెంటనే అడ్డుపడి పొమ్మనకండి సార్, చెప్పండి దర్శకులతో అవకాశం ఇప్పించండి, వీళ్ళే సార్ గొప్పలు అవుతారని ఆ టింజ్ ఏమవుతుందో ఆ టింజ్కి నిజంగా ఆయన ఉన్న మాననీయకోవడానికి నిజంగా శిరస్సుని దండం పెడుతున్నాను సార్ ముక్కురాజు గారికి. మాస్టర్ కదండి, ఆయన ఒక ఫైట్ మాస్టర్, ఆయన ఒక రైటర్, ఆయన ఒక ఆయుర్వేదిస్ట్, ఈజ్ అ రైటర్, డైరెక్టర్, వాట్ నాట్ ఈజ్ ఎవ్రీథింగ్ అండి. మహామేధావైన ముక్కురాజు గారు అంటే అన్నింటి నుంచి ఒక జీల్, ఒక గొప్పతనం ఉన్న మహోన్నత వ్యక్తి అండి ఆయన. ఆ దశలో ఒక ఇండస్ట్రీ మారాలన్నా, ఒక రాజధాని రావాలన్నా, ఏదైనా డెవలప్ అవ్వాలంటే ఏదో నిర్మాతలు డైరెక్టర్లు వచ్చేస్తే డెవలప్ కాదండి. 24 క్రాప్స్ వస్తేనే, కార్మికులు, కర్షకులు, సమస్త మొత్తం శ్రామిక వర్గంతో వస్తేనే ఇండస్ట్రీ డెవలప్మెంట్ అండి. ఆ డెవలప్మెంట్ ముఖ్యంగా 24 క్రాప్స్ ఫెడరేషన్, ఫైట్ మాస్టర్స్, డాన్స్ మాస్టర్స్, ప్రొఫెషనల్ అసిస్టెంట్స్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, లైట్ బాయ్స్ మొత్తం అందరూ కూడా వాళ్ళ శ్రమ చెమటతో ఇవాళ భారతదేశంలో ఇవాళ పానిండే కాదు హాలీవుడ్ని ఇవాళ తలదనే స్థాయికి ఇవాళ తెలుగు చలచిత్ర పరిశ్రమ వచ్చిందంటే బికాస్ దీస్ పైనీర్స్ అండ్ ఈ గ్రేట్నెస్. అలాంటి దశలో హైదరాబాద్లో ఈ చిత్ర పరిశ్రమ డెవలప్మెంట్ కోసం 24 క్రాప్స్ ఫెడరేషన్ డెవలప్మెంట్లో ముఖ్యంగా ముక్కురాజు గారి పునాద విత్తనం 1991లో ఇంద్రలో డాన్స్ అసోసియేషన్ స్థాపించడమైనా. దట్ ఈస్ ది బేస్. అక్కడ ఫైట్ మాస్టర్ మొత్తం ఎవ్రీథింగ్ నన్ను తీసుకెళ్ళేది వాడిన. అప్పుడు నా సినిమాలు బాగా అప్పుడు తీస్తున్నాను సార్, 40 ఏళ్ళ పడి తీస్తున్నాను నేను. మీరు నమ్మండి మిత్రులరా, ముక్కురాజు గారు డాన్స్ సెషన్ పెట్టినప్పటి నుంచి, నన్ను తీసుకెళ్ళినప్పటి నుంచి, నాకు పరిచయం చేసినప్పటి నుంచి అందరూ తమ్ముడు, కొత్త కొత్త తమ్ముడు బ్రహ్మాండంగా ఆడుతున్నారండి. నా ప్రతి సినిమాలోనూ వాళ్ళు పెడుతూ వచ్చానండి. అలాంటి దశలో అందుకే అది గుర్తించి గౌరవించే ఈ మహానుభావులు ఈవేళ నాకు ఈ అవకాశం ఇచ్చారండి. అలాగే ఇందాక మాస్టర్ మాట్లాడుతూ నారాయణమూర్తి గారు ముక్కురాజు గారిని చాలా ఎంకరేజ్ చేశారు. ఆయన ప్రతి సినిమాలో ఆయన ఉన్నాడు, ముక్కురాజు గారు లేకపోతే ఆయన లేడు అన్నంతగా ఆయన మాట్లాడాడు. ముక్కురాజు గారు లేకపోయినా నేను ఉన్నాను. కానీ మహాకవి ఆత్రేయ గారు చెప్పినట్టు పోయినోళ్ళు అందరూ మంచోళ్ళు, ఉన్నోళ్ళు పోయినోళ్ళ తీపి గుర్తులు, వారి తీపి గుర్తులే మనందరం కూడా. ఆయన యొక్క కృషి ఏమవుతుందో, ఆ ఎంకరేజ్మెంట్ ఏముందో దాన్ని మనం కొనసాగించడమే ఆయనకి మనం ఇచ్చే అసలు నివాళండి. ఈవేళ ఒక ఘటన చెప్పాలి. ఇందాక చాలామంది పెద్దలు మాట్లాడారు. నా చీమల దండు సినిమాలో ఎర్రజెండ ఎర్రజెండ ఎన్నిలో పాట ఉంది, మీ అందరికి తెలిసిందా, పాడాడు కూడా తమ్ముడు. అప్పుడు చాలా అది ఒక నాకున్న స్థాయిలో చాలా భారీ సినిమా అండి. చాలామంది డాన్సర్స్ పెట్టానండి. ఎందుకంటే మీరు నమ్మండి, ఈవేళ ఇంత గొప్పలు అయిపోయిన స్థాయికి వచ్చినట్లయితే మామూలు ఆనందంగా లేదు నాకు. ఆ మద్రాసు వచ్చిన సీనియర్స్ అందరూ వచ్చి ట్రైలర్స్ టేక్స్ ఆర్ గోయింగ్ ఆన్, అప్పటికి 7 టేకులు అయిపోయండి. మన తమ్ముడు కొత్తగా వాళ్ళతో పాటు సమూర్తిగా కట్టలేకపోతున్నారు, టైం పడుతుంది. వాళ్ళు అప్పటికి 7 టేకులు తిన్నారండి. ఆ 8వ టేక్ 9వ టేక్ నారాయణమూర్తి గారు ఇంక మేము చేయలేము, మేము మళ్ళీ రేపు షూటింగ్కి వెళ్ళిపోవాలి, ఇవాళ అయిపోవాలి, కాబట్టి వాళ్ళని మీరు అవాయిడ్ చేయండి, మేము చేసేస్తామన్నారు. వాళ్ళు కాస్త దయించి ఎంకరేజ్ చేయండి అమ్మ, కొత్త వాళ్ళు కదా ప్లీజ్, మళ్ళీ నేను వాళ్ళు విజ్ఞప్తి చేయడం, మళ్ళీ వాళ్ళు చేయడం, అప్పటికీ కాకపోతే ఇంక మేము వెళ్ళిపోతామంటే నేను ఓకే మీరు వెళ్ళండి, నేను ఇబ్బంది పెట్టను. వాళ్ళు అన్నారు, వాళ్ళు ఉంటే మేము చేయమన్నారు. అంత మాట అనకండి, మీ పని ఉంది కదా మీరు వెళ్ళిపోండి. వాళ్ళు లేకుండా నేను సినిమా తీయను, వాళ్ళు లేకుండా నేను సినిమా డైరెక్ట్ చేయను, వాళ్ళు లేకుండా ఈ సినిమా షూటింగ్ జరగదు. ప్లీజ్ దండం పెట్టి వాళ్ళు పంపించి వాళ్ళతో చేయించా. ఒక లెజెండ్ పాట అయింది ఆ పాట, ఎర్రజెండ ఎర్రజెండ మీరు ఇప్పటికీ పాడుతున్నారు. ఈవేళ మీరందరూ ఏం అసోసియేషన్, ఏం ముక్కురాజు గారు, ఏం స్థాపన, ఏం మిత్రం అది. ఈవేళ టీవీ అండ్ ఫిల్మ్ మీడియాలో 600 మంది డాన్సర్లు ఉన్నారంటే, 600 మందిలో 50 మంది అదర్ స్టేట్స్ వచ్చారంటే, ఆ 600 మందిలో 150 మంది డాన్స్ మాస్టర్లు అయ్యారంటే, ఈవేళ శేఖర్ మాస్టర్ గారు, జానీ మాస్టర్ గారు, గణేష్ గారు, యశ్వంత్ గారు, యానీ మాస్టర్ గారు, ఎంతమంది ఇవాళ టాపర్స్ అయ్యారండి. నిజంగా మామూలు ఆనందంగా లేదు, దుమ్ము దులుపుతున్నారు. నిజంగా హౌ దే కాంకరింగ్.
అన్నిటికీ అంత గొప్పగా విత్తనం వేసిన ఆ మహానుభావుడికి నిజంగా శిరస్సును దండం పెడుతూ నాకింత గొప్ప అవకాశం ఇచ్చినందుకు మీకు దండం పెడుతున్నానండి. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ ని, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విశేషాలను మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్లోని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు సబ్స్క్రైబ్ చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.